బడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే దేశంలోని సామాన్య పౌరుడు కూడా విమానంలో ఎగరాలి. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం. ఈ లక్ష్యంతోనే దేశవ్యాప్తంగా మూలన పడిన చిన్న చిన్న ఎయిర్పోర్ట్లను, హెలిప్యాడ్లను ఆధునీకరించి విమాన సర్వీసులను అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఫ్లై 91 పేరుతో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. టైర్ 2, టైర్ 3 నగరాలను అంటే చిన్న చిన్న పట్టణాలను మెట్రో నగరాలతో కలపడమే ఈ ఫ్లై 91 ప్రధాన ఉద్దేశం. అది సామాన్యుడి జేబుకు చిల్లుపడని విధంగా అత్యంత తక్కువ ధరలకే విమాన సేవలు అందించడం దీని ప్రత్యేకత. ఇక మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. ఎందుకంటే ఒకప్పుడు విమానం ఎక్కాలంటే పల్లెటూరు నుంచి బస్సులు పట్టుకొని హైదరాబాద్, వైజాగ్ లేదా విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాలకు గంటల తరబడి ప్రయాణించి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉడాన్ పథకంతో ఆ కష్టాలు తీరనున్నాయి. వరంగల్, రామగుండం, నిజామాబాద్, కర్నూలు, కడప లాంటి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి సైతం నేరుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేలా కనెక్టివిటీ పెరుగుతోంది. ఫ్లై 91 లాంటి సంస్థలు ఈ చిన్న ఎయిర్పోర్టుల నుంచి తమ సర్వీసులను విస్తరిస్తుండటంతో మన తెలుగు ప్రజలకు సమయం, డబ్బు రెండూ ఆదా కానున్నాయి.